సార్ మీ కాళ్ళ దగ్గర బాంబు. బాంబా? నేను బోర్డర్లో బాంబులతో ఆడుకున్నవాడిని. ఆఫ్టర్ ఆల్ దీపావళి బాంబుని కేర్ చేస్తానా? నేను శతకుల్ని కేర్ చేయలేదు మ్యామ్. అబ్బా! భగత్ గారు బాంబుకు బలైపోయారా సార్? ఇంకేముంది, పోతున్నాడు. భగత్ గారు తొందరపడి వెళ్ళొద్దు సార్. ఆఖరి శ్వాస విడవద్దు సార్. మీరు లేరు కాలని ఊహించుకోలేరు సార్. మీరు కొంచెం ఆపుతారా? అబ్బే, ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. మీరు ఇస్తారా? మీరు ఇవ్వండి సార్. మ్యాచ్ కాదు, బ్లడ్ గ్రూప్ లాగా మీ ఇద్దరు మౌత్ గ్రూప్ లో ఒకటే. మీరు ఇవ్వడమే కరెక్ట్. ఇవ్వండి, కమాన్ ఇవ్వండి. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్ట. సారీ, నేను బతికే ఉన్నాను. మనిషి దున్నపోతు కాదు. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాండి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను. ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది. అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా, ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే, చలిలో అది తిరగండి. ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మరి వెళ్ళరానా? సరే, బాయ్ బాయ్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఇంకో 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు? ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తాను. కారం పెట్టి కోసేస్తాను. ఏంటే నాకే ఎదురు సమయం? ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయాను సార్, నేను మేనేజ్ చేస్తాను కదా.
అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తా అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకల్ అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా నీ పని చెప్తాను. ప్రతాప్ నరస్ట్ చేయాలి. ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. పద్మనాభం సీట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకు తెలీదండి. పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్. కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా? మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు? మీకు కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా. సెటైర్లు వేస్తున్నావు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బ్యాంక్ కి. అబద్ధం. ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు. పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరి నస. ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్య, ఏమైంది? చేయండి. అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి పద్మనాభం ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డబ్బు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి. భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి. భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి. పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి, నాకు చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించే. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. అలర్ట్ చేస్తుందా? ఏవో ఆత్మాలని శబ్దాలు వినిపిస్తాను. వినిపించమేంటి? అవే ఏంటి ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడకుడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాడు పోగొట్టుకున్నాడు. అదేలాగండి పాపం. యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలిసిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగరిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క పని చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో, ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్. అయ్యో యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. మధ్యలో మళ్ళీ ఆత్మాలని శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మటుకు మొహమాట పడకుండా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా.